మహాప్రభు వారికి వందనములు. ఏమి సౌలా, నీ విజ్ఞాపన ఏమి? మహాప్రభు, యేసు అనబడు క్రీస్తు ఈ లోకంలో జన్మించి చనిపోయి మూడవ దినమున లేచి పరలోకమునకు ఆరోహణుడై వెలుచు మీ కొరకు స్థలము సిద్ధపరచుటకై వెలుచున్నాను. నేను మరలా వచ్చెదను. మీరు నా శిష్యులై మారు మనసు పొంది నా కొరకు కనిపెట్టుకుని యుండుడని చెప్పెనని ఆయన శిష్యులు తమరి ప్రజలను ఆయన వైపు త్రిప్పుకొనుచున్నారు. మహాప్రభు, అలాగైతే నీ ఉద్దేశమేమి సౌలా? మహాప్రభు, మనము ఇలానే చూస్తూ వదిలిస్తే ఈ ప్రజలంతా మన మీద తిరుగుబాటు చేయుదురు. మహాప్రభు, తమరు నాకు ఒక తాకీదు జారీ చేసిన ఎడల క్రీస్తు శిష్యులను మత బోధకులను అందరినీ శేషము లేకుండా నా కత్తి చేత పూర్తిగా నిర్మూలించదను. మహాప్రభు, భటులారా, వెంటనే తాకీదు తయారు చేయండి. నా తోటి సహోదరులారా, మనమిప్పుడు రాజాజ్ఞ పొంది ఉన్నాం. దమాస్కస్కు వెళ్ళి అక్కడ ఉన్న ప్రవక్తలనందరినీ, పిల్లలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి, క్రీస్తును పూజించు వారినందరినీ హతము చేసుడు. గుర్రములను సిద్ధము చేయండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు స్టీఫెన్. నేను అపోస్తుల చేత అభిషేకించబడి యేసుక్రీస్తు సువార్తను సర్వలోకానికి ప్రకటించడానికి ఎన్నుకోబడుతుంది. ప్రజలారా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అదిగో చూడండి, అతను దైవ దూషణ చేస్తున్నాడు, ప్రజలకు క్రీస్తు బోధన చేస్తున్నాడు. అతనిని పట్టుకొని బంధించండి. రాళ్లతో కొట్టి చంపండి. ఇది చూసైనా ఎవ్వడు కూడా క్రీస్తు బోధన చేయండి. వెళ్ళండి. స్టీఫెన్, నీవు ఇప్పుడైనా క్రీస్తు బోధనను వదిలేస్తే నీకు క్షమాభిక్ష ప్రసాదిస్తాను. సౌలా, నీవు యేసు ప్రభుని తెలుసుకో. పరలోక రాజ్యములో నీకు చోటు లభించును.
ఏ స్టీఫెన్, ఆఖరిసారిగా చెబుతున్నా, ఏయ్ ఈ కత్తి వీడిని విలా కాదు, రాళ్లతోనే కొట్టి చంపండి. అబ్బా అబ్బా అబ్బా, యేసయ్యా, అమ్మా, యేసయ్యా. యేసు ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో ప్రభువా, 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 వారి మీద ఏ పాపము మోపకము దేవా, దేవా, దేవా. అక్కడ ఉన్న భక్తిగల మనుషులు స్టీఫెన్ దేహమును ఎత్తుకొని పోయి ఒక సమాధిలో పాతిపెట్టిరి. చూడండి ప్రజలారా, నేను ఇప్పుడు డమాస్కస్కు వస్తున్నా. డమాస్కస్లో ఉన్న మిమ్మల్ని అందరినీ నా కత్తి చేత హతము చేసి ఏయ్, ఎవర్రా మీరంతా? మీ చేతిల్లో ఆ బైబిల్ ఏంటి? మీరు క్రీస్తుని పూజిస్తున్నారు కదా? అవును, మేము క్రీస్తును పూజిస్తున్నాం. యేసు క్రీస్తే మా దేవుడు. నీవు చంపినా చస్తామే గాని క్రీస్తే మా దేవుడు. ఏయ్, జాగ్రత్తగా వినండి. నేను ప్రధానాధికారి యొద్ద నుండి ఆజ్ఞను పొంది ఉన్నాను. మిమ్ములనందరినీ నా కత్తి చేత హతము చేసేదని. నా మాట ప్రకారం నడుచుకుంటే మీరంతా బతికి బట్ట కడతారు. అలా కుదరదు. మాకు బ్రతికైనా క్రీస్తే, చావైనా క్రీస్తే. అవునా? అయితే చావండి రా. ఎరా చెప్పు, యేసుక్రీస్తును పూజించను అని చెప్పు. बोलो क्रिस्तु महाराज की जय, बोलो क्रिस्तु महाराज की जय. వాడిని పట్టుకోండి, వాడిని నా గుర్రానికి కట్టి వీడ్చండి.
ఏయ్, సరిగా విను. నీవైనా మాట పలికి నీ కడిపిలో ఉన్న బిడ్డను రక్షించుకో. పో పోవే పో. నేను రక్షణ యేసయ్యా పొందిన స్త్రీని అనకూడని మాట పలికి అబ్బా యేసయ్యా పాపము చేయుట కంటే నీ చేతి యేసయ్యా చేతిలోనే చచ్చి కాపాడేసయ్యా దేవుని దగ్గరకు వెళ్ళుటే మేలు. అవునా? అయితే తక్షణమే చచ్చి ఆ దేవుని దగ్గరకు తొందరగా పో. వెళ్ళిపో. కడుపులో నుంచి వచ్చిన ఈ శిశువుని కూడా నలిపేస్తా. పదండి డమాస్కస్కు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎవరు నీవు? ఎవరు నీవు? నీవు హింసించుచున్న యేసుని. యేసు? అవును, నేను నేనే. గుడ్డివాడినైపోయినాను. నాకు ఈ లోకాన్ని చూడాలనుంది. నాకు ఈ లోకాన్ని చూడాలనుంది. నాకు ఈ లోకాన్ని చూడాలనుంది. నాకు ఈ లోకాన్ని చూడాలని ఉంది. నేను ఈ లోకాన్ని చూడాలి. నేను ఈ లోకాన్ని చూడాలి. నేను ఈ లోకాన్ని చూడాలి. ఈ లోకాన్ని చూడాలి. నీవు లేచి డమాస్కస్కు వెళ్ళుము. ఏమి చేయవలెనో అది నీకు తెలియజేసేదను. సౌలా, సౌలా, అననీయాను ఒక ప్రవక్త నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగా నీ కళ్ళు తెరవబడతాయి. నేను నిన్ను వాడుకోబోచున్నా. ఇకపై నీ పేరు సౌలు అనబడదు, పౌలు అనబడును. ప్రభువా, చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. అననీయ, అననీయ, అననీయ,
అననీయ, నీవు లేచి తిన్ననీదనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సు వాడైన సౌలు వాని కొరకు విచారించు. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. ప్రభువా, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. అననీయ, నీవు వెళ్ళుము. అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను రాజుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము పేరిట ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో అతనితో చెప్పి తిని. సౌలా, నా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు. సౌలా, వెంటనే అతని కళ్ళ నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాను. ప్రియ సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తాను. యేసుక్రీస్తు సువార్త సర్వజనానికి బోధించుటకై ఆయన మనలను శిష్యులుగా చేర్చుకున్నాడు. నేను యేసుక్రీస్తు సువార్త సర్వజనానికి బోధించుటకై వెళ్ళుచున్నాను. ప్రియ సహోదరులారా, సత్యమని గూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు ప్రభు ఈ లోకములో జన్మించాను. మీరు ఎల్లప్పుడూ సత్యమునే వెదకుడి. సత్యమనగా దేవుని వాక్యమే. దేవుని వాక్యమే సత్యము. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఏయ్ సాతానా, ఈమెను వదిలి వెళ్ళిపోగాక. ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు. నీకు ఇచ్చుటకు నా దగ్గర ఏమీయూ లేదు గాని నేను నిన్ను స్వస్థపరచగలను అనే విశ్వాసం నీకు ఉందా? నాకు విశ్వాసం ఉందయ్యా, నాకు విశ్వాసం ఉంది. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున బోధిస్తున్నాను. నీవు లే,
లే నీవు లేచి నడువు, లేచి నడువు, లేచి నడువు. నా కాలొచ్చాయి, 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 నా కాలొచ్చాయి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సౌలును బంధించండి. సర్వలోకానికి క్రీస్తు సువార్త ప్రకటించుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు, అద్భుత కార్యములు చేయుచుండగా రాజభటులు ఆయనను బంధించి ప్రధానాధికారి తీసుకున్నారు. మహాప్రభు, ఈ సౌలు అనబడు పౌలు క్రీస్తు బోధన చేయుచుండగా పట్టుకొంటిమి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు మహాప్రభు. సౌలుని సంఖ్యలతో బంధించండి. ఇతనికి 40 కొరడా దెబ్బలు కొట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, 9, 10, 11, వస్త్రములను చించివేయండి. ఇతన్ని వెంటనే చెరసాలలో వేయండి. కాళ్ళను గొలుసులతో బంధించి బొండ వేసి లోపల పెట్టండి. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి
యేసు క్రీస్తు కృప నీకు నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. అయ్యలారా 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 అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే నేనేమి చెయ్యాలి? యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఆనందించు